నమస్తేనా. మనవాడు సబ్స్క్రైబర్ అన్న అనుకుంటా, రమేష్ అనుకుంటా పిలిచాడు. మరి శుభలే మొత్తం సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మన బండి మొత్తానికి అయితే లోడ్ అయిపోయింది. ఈ లోడ్ ఎక్కడికంటే గుంటూరుకి అయితే లోడ్ వచ్చేసింది. నిన్న కంపెనీలో మొత్తం రచ్చరచ్చ బురద ఆ క్రేన్లు తిరుగుతా మొత్తం షో పైన బురద పడింది. కొద్దిగా పాత బండి అయినా సరే కొద్దిగా ఏమంటే ప్రేమగా చూసుకోవాలా. బండి నీట్గా ఉంటేనే అందం. ఇదంతా తుడితే పోదిగా. ఎట్లా గుంటూరు వెళ్తున్నాగా, గుంటూరు వెళ్ళి అక్కడ ఖాళీ చేసి విజయవాడ వెళ్ళి సర్వీసింగ్ చేపిస్తే పని అయిపోద్ది. కొత్త పనిలాగా కనపడిద్ది. అప్పుడు ఇక కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ మేకులు పుల్లలు అవి ఇవి మొత్తం రోడ్ల మీదే ఉన్నాయి. ఎక్కడ ఏది గుచ్చుకుందో అని చెప్పేసి భయంగా ఉన్నది. సో టైర్లు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ రాయి ఇరికింది. రన్నింగ్లో టపక్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది. మనం వచ్చేసి రోడ్డు ఇటు వెళ్తేనేమో హైదరాబాదు, శంషాబాదు హైదరాబాదు. ఇటు వెళ్తేనేమో డైరెక్ట్ ఎటు వెళ్ళిపోతే మన కర్నూలు, జడ్చర్ల కర్నూలు. మనం వెళ్ళాల్సిన రూట్ ఏంటంటే జడ్చర్ల దాకా వెళ్ళి, జడ్చర్ల నుంచి వెళ్ళి కల్వకుర్తి నుంచి డైరెక్ట్ మిర్యాలగూడ వెళ్ళి, మిర్యాలగూడ నుంచి పాత రోడ్డే అటు నుంచి వెళ్ళిపోవాలన్నమాట. సో బయలుదేరడం చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్గా లోడ్ అయితే నిన్న అయిపోయి మనకు బిల్లు కోసం అయితే లేట్ అయిపోయింది బాగా. లోడ్ అయిపోయి పట్టా కట్టుకునే వారికి అయితే 12 అయిపోయింది. ఈ ఐరన్ రోడ్డుకు పట్టా కూడా వేయాలంట. చూడు పట్టా ఎలా వేసినావు. మామూలుగా ఒక పనికిరాని పట్టా అయితే మన బండిలో ఉండేది, ఆ పట్టా తీసేసిన. ఎందుకంటే వాటికి సీల్ ఎత్తారంట. అక్కడ కంపెనీ కాడ రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా ఎవరైతే దింపుకుంటారో ఆ పార్టీ కూడా చూస్తారు, పట్టా ఉన్నదా లేదా, సీల్ ఉన్నాయా లేవా అని చెప్పేసి అని. సో ఇది మ్యాటర్. లేట్ అయిపోయింది బాగా. ఈ పార్టీకి గుంటూరులో ఉండాలి, అంటే అన్లోడింగ్ పాయింట్లో ఉండాలి. రాత్రి బిల్లు వచ్చేది ఉంటే బాగుండేది, కానీ బయలుదేరి నైట్ కొట్టేస్తే 9-10 ముఠా వాళ్ళు వచ్చే టైం కల్లా గుంటూరులో ఉండవని అసలు లేట్ అయిపోయింది. సో బయలుదేరినాం. ఇక ముందైతే వీడియో కాల్ లైక్ చేయండి. జడ్చర్ల 20 కిలోమీటర్లు ఉన్నది. జడ్చర్ల నుంచి లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ అట్లా పడి వెళ్ళిపోవాలా. ఈ రోడ్డుకుంటే అయితే మొదటిసారి వెళ్ళటం, ఎప్పుడు వెళ్ళాలా. ఆ మల్లేపల్లి నుంచి అయితే ఇంతకుముందు తెలుసు దారి. మల్లేపల్లి నుంచి ఆ మిర్యాలగూడ, పిడుగురాళ్ళ వరకు అయితే తెలుసు. మన పాత రోడ్డు ఇదివరకు వెళ్ళిన రోడ్డే. కాకపోతే ఈ రోడ్డే కొంచెం తెలియదు కాబట్టి మ్యాప్ పెట్టుకోవడం, లేకపోతే తెలుసుకుంటూ నలుగురిని సీనియర్లను ఫోన్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఏదో ఒకటి చేసుకోవాలి. సో మొత్తానికి అయితే గుంటూరు దాకా నాన్ స్టాప్ జర్నీగా. మనకు ఎటుగాని టైం ఇది. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కరెక్ట్గా 12 అవుతుంది. అన్నం తినేసి ఇప్పుడే బయలుదేరినాం. ఈ టైంలో బయలుదేరినా కానీ మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే చేరుకోలేము. ఎందుకంటే గుంటూరు వెళ్ళేపాటికి నైట్ అయిపోద్ది. ముఠా వాళ్ళు 7-8 వెళ్ళిపోతారు. ఇక అన్లోడింగ్ వచ్చేసి రేపే మొదలు పెడతారు. మనకు పార్టీ నెంబర్ కూడా వచ్చేసింది. గుంటూరు దగ్గర వెళ్ళిన తర్వాత పార్టీకి ఫోన్ చేయాలి. అంటే ఆటనగర్ రావాలా, ఏ ప్లేస్కి రావాలని చెప్పి తెలుసుకోవడానికి. సో మనకు ఇబ్బంది లేకుండా బిల్లు కూడా వచ్చేసింది. మనకు టన్నేజ్ అయితే 24 టన్నుల 880 కేజీలు వచ్చింది. టోటల్గా ఫుల్ వెయిట్ వచ్చేసి మన ఎంటీ వెయిట్ అయితే చాలా తక్కువ, 10 టన్నుల 580 కేజీలు. అంటే మనం దగ్గర 25.5 వేసుకోవచ్చు టన్నేజ్, బాగుంటుంది. కానీ అంతకన్నా వేయను, ఎందుకు రిస్క్ అని చెప్పేసి అని. ఒకటి మంచుకుంటాడు దారిలో, వాళ్ళతో ఎందుకు. మనకి ఎంత అయితే కడుపు నిండుతుందో అంతే వేసుకోవాలి, అదే సరిపోతుంది. సో మొత్తానికి అయితే 24.880 కేజీలు మన టన్నేజ్. తర్వాత మనకి ఇది కిరాయి వచ్చేసి 1100లకు చొప్పున టన్ అయితే రాసిళ్ళు. సో లోడింగ్ ఛార్జీలు వచ్చేసి మనకు కంపెనీలో 20 రూపాయలు 25 రూపాయలు టన్ను చొప్పున లోడింగ్ ఛార్జీ తీసుకున్నారు. అన్లోడింగ్ ఛార్జీలు అయితే గట్టిగానే ఉంటాయి, 80 రూపాయలు 70 రూపాయలు ఉంటాయి. సో విజయవాడలో ఒక లెక్క, గుంటూరులో ఒక లెక్క. ఇట్లా ఒక్కో ప్రాంతానికి ఒక్కో చొప్పున తీసుకుంటూ ఉంటారు. ఏమైంది ఇక్కడ మరి ఇంతకన్నా ట్రాఫిక్ ఉన్నది. అది చూడు బాగా ఆగింది. ఇటుపక్క ఆర్టీసీ బస్సు ఆగినాయి రైట్ సైడు. ఏదేమో కానీ ఈ రూట్ అయితే కర్నూలు రోడ్డు ఇది బాగా రష్గా ఉన్నది. ఇంతకన్నా చూడాల, చాలాసార్లు తిరిగినా కానీ ఎప్పుడు కానీ ఇంతకన్నా రష్ ట్రాఫిక్ అనేది ఉండకపోతుండే. ఈసారి రాత్రి నుంచి కూడా కంపెనీలోకి వెళ్ళాలంటే కూడా ఇదే దారి, సేమ్ ఈ దారి ఉంటేనే మళ్ళీ సేమ్ చాలా రష్గా అయిపోయింది. కొత్త కారు ఎట దూడుతున్నాడు చూడు. నంబర్ ప్లేట్ కూడా రాలే, ఇంకా టీఆర్ నెంబరే ఉన్నది. ఇది వచ్చేసి మన బాలానగర్ మెయిన్ సెంటర్.
ఈ రూట్లో ఆర్టీఓలు ఎక్కువ అనుకుంటా. ఇంతకుముందు ఐరన్ లోడ్ తిరిగేటప్పుడు కూడా చాలాసార్లు ఆపేవాళ్ళు. సో ఎక్కడ ఏ ఆర్టీఓ ఉన్నా మనకైతే ఇబ్బంది లేదు. యూనిఫామ్ చొక్కా ఉన్నది అంటే పక్కన పెట్టేసిన. టన్నేజ్ కూడా ఓవర్లోడ్ టన్నేజ్ కూడా ఏం లేదు. బండి కాయిదాలు అయితే ఉన్నాయి. చెప్పడం మర్చిపోయినా గురు, ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ పడింది మనకైతే 6,000 చిల్లర గ్రీన్ ట్యాక్స్ పడింది. నిన్న 31వ తారీఖు నిన్న ట్యాక్స్ కట్టేసిన. మన అందుకోలేకపోయినా నేనైతే. లొకేషన్ తెలుసుగా, విజయవాడలో ఉంటాడు. అన్నకైతే ఫోన్ చేసి అన్నకైతే లేట్ అయిపోయింది ట్యాక్స్ కట్టవా అని చెప్పేసి అంటే, సరే మనోడు ఇంకా డబ్బులు కూడా పే చేయలేదు మనోడికి. మనోడే ట్యాక్స్ కట్టేసి ఆ రిసిప్ట్ అనేది మనకు వాట్సాప్ పెట్టిండు. తమ్ముడు ఇట్లా గ్రీన్ ట్యాక్స్ పడింది నీకు అని చెప్పేసి. మొత్తం టోటల్ అమౌంట్ అయితే 1,600 చిల్లర అయితే మనకు పే చేయాల్సి వచ్చింది. మామూలుగా ట్యాక్స్ అయితే ఒక 10 రూపాయల దక్కనో 20 రూపాయల దక్కనో మనకు 11,000 అట్లా వస్తుండే. ఏది 3 నెలల ట్యాక్స్. ఈసారి 6,000 చిల్లర అయితే ఎక్స్ట్రా పడింది. మరి గ్రీన్ ట్యాక్స్ ఇంతగానో ఎందుకు పడిందో అర్థం కావట్లేదు. మనోడు చెప్తున్నాడు లొకేషన్ అయితే 2019 మోడల్ బండికి 2017 మోడల్ బండికి కూడా ట్యాక్సులు గ్రీన్ ట్యాక్సులు పడినాయి అంట. అన్న బండి కూడా పడిందంటే గ్రీన్ ట్యాక్స్. మరి ఏం చేస్తాను తప్పదు. ఇంతకుముందు 200 రూపాయలు ఉండే ఛార్జీ. గ్రీన్ ట్యాక్స్ అనేది 200 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఇంతగానం పెరిగింది. మరి ఇది కేంద్రానికి పోతుందో మన స్టేట్ రాష్ట్రానికి పోతుందో ఏం అర్థం కావట్లా. అన్నీ పెరిగినాయి. గ్రీన్ ట్యాక్స్లు పెరిగినాయి, ఇన్సూరెన్స్ ఛార్జీలు పెరిగినాయి, మనం 3 నెలలకు ఒకసారి కట్టే ట్యాక్స్ పెరిగింది, డీజిల్ పెరిగింది, టైర్ల రేట్లు పెరిగినాయి, ఇంజిన్ యొక్క స్పేర్ పార్ట్స్ ముక్కలు పెరిగినాయి, ఇంజిన్ ఆయిల్స్ పెరిగిపోయినాయి. కానీ కిరాయిలు మాత్రం పెరగల. బీభత్సమైన కిరాయిలు అయిపోయినాయి. మామూలుగా లత్తకోరు కిరాయి అయిపోయినాయి. ఒకప్పుడు 69 రూపాయలు 70 రూపాయలు లీటర్ ఉన్నప్పుడు కిరాయిలు ఎట్లుండేటియో ఇప్పుడు కూడా అయ్యే కిరాయిలు. ఇంకా అంతకంటే రోత కిరాయిలు. ఆటికి పోటాపోటీ బళ్ళు. ఈ అన్సీజన్లో ఒక్కొక్క లారీ ఓనర్ డ్రైవర్ కానీ కిలకిల్లు ఆడిపోతున్నారు. దీన్ని తట్టుకొని గట్టెక్కడం మహా కష్టం. సీజన్లో బళ్ళు తిప్పుదామా అని చెప్పేసి అంటే సీజన్లో ఒక్కటి ఉంటుంది దురదృష్టం. అన్ని బళ్ళు గిరా తిరుగుతూ ఉంటే 10 బళ్ళలో ఏదో ఒక బండి అన్లోడింగ్లో కానీ ఇరుక్కుంటుంది, లేదంటే లోడింగ్లో కానీ ఇరుక్కుంటుంది. వారాలు రోజులు పోతాయి అక్కడ. ఇదే పొజిషన్ లారీవాడి పరిస్థితి ఇది. సో మాట్లాడుకుంటే 1,00,000 ఉన్నాయి. అన్ని కాంట్రవర్సీలు అయిపోతాయి ఇవన్నీగా. ఎందుకు అవసరంలా 10 మందితో మనం అందరితో పాటు మనం వెళ్ళాలి. మనకేం కొత్త దారి కాదు, మనదేం కొత్త రూట్ కాదు. అందరితో పాటు మనం వెళ్ళిపోవాలి. మనం ఏం చేయగలుగుతాం? మన ఒక్కలమే ఏం చేయలేము, ఏం మార్చలేము. సో వెళ్ళిపోతాం మెల్లగా ఆడతా పాడతా గుంటూరు దాకా. టైం వచ్చేసి కరెక్ట్గా 8 అవుతుంది. అయితే ఎందుకంటే ఇంత తొందరగా పరిగెత్తు రావడం అంటే ఇక దారిలో ఎక్కడ వీడియో అనేది తీలా. ఎందుకంటే పార్టీ మధ్యలోనే ఫోన్ చేసిండు. ఎక్కడికి మనకు పిడుగురాళ్ళ మిర్యాలగూడ దగ్గరలో హాలియా అని ఊరుంది. ఆ హాలియా దగ్గర రాగానే పార్టీ ఫోన్ చేసి, బాబు డ్రైవర్ గారు తొందరగా వచ్చేయండి అని చెప్పేసి అన్నాడు. 9 పాయింట్లో పెట్టమన్నాడు. వీలైతే 8:30 9 పాయింట్లో పెట్టమన్నాడు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అన్లోడింగ్ పాయింట్ దింపుకోవడానికి నైటే వాళ్ళకి అవైలబుల్ అంట. అందుకోసమే మధ్యలో ఎక్కడ వీడియో తీసుకుంటారా. అక్కడ కూర్చున్నా అంటే దగ్గర గుంటూరు బైపాస్ దగ్గరలోకి వచ్చేసినాం. అదే ఈ ఎంట్రన్స్లో పెద్ద రింగ్ ఒకటి ఉంటుంది మనకి. ఆ రింగు పేరు ఏదో ఉంటుంది కానీ నోట్లో ఆడుతుంది కానీ గుర్తుకొస్తుందా. సరే అక్కడ ఇంకో 5 కిలోమీటర్ ఉంది దగ్గర ఆ రింగ్ అయితే. అక్కడ నుంచి రైట్ తీసుకొని మనకి ఎక్కడ రమ్మన్నాడంటే పార్టీ కరెక్ట్గా ఏటుకూరు బైపాస్, మన పత్తిపాడు జంక్షన్ అని చెప్పేసి అంటారు. పత్తిపాడు బైపాస్ ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది అక్కడ. అక్కడికి వచ్చి ఫోన్ చేయమన్నాడు పార్టీ. ఆ చుట్టుపక్కల సరౌండింగ్లోనే ఇక్కడ ఉందంట. మరి నాకు తెలిసి ఊళ్ళోకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటా. ఎందుకంటే గుంటూరు ఊళ్ళోకి వెళ్ళడానికి లైట్ బంద్ చేద్దాం. లైట్ బంద్ చేస్తేనే రోడ్ అనేది కరెక్ట్గా కనబడుతుంది, రిఫ్లెక్షన్ అది ఇది లేకుండా. ఊళ్ళోకి వెళ్ళాలనుకుంటా. నైట్ అయితేనే అవైలబుల్ అని చెప్పేసి పార్టీ అన్నాడు. తొందరగా రావాయా, గంటలో దిగుమతి చేసి పంపించేస్తా అని చెప్పి అన్నాడు. సో అందుకోసమే ఇంత ఆదుర్తగా పోవడం అవుతాం. మిర్చి ఆట పక్క నుంచి వెళ్ళిపోవాలి మనం. 2 రోడ్లు ఉన్నాయి వెళ్ళిపోవడానికి. ఆ మిర్చి ఆట ముందు నుంచి అట్లా తిరిగిపోవచ్చు. మళ్ళీ ఇప్పుడు కనబడే రింగ్ దగ్గర నుంచి రైట్కి తీసుకొని వెంటనే లెఫ్ట్ తీసుకుంటే ఆ రోడ్ బైపాస్ సగంలోకి వెళ్ళిపోద్ది. ఓకే, మనం ఇందాక రింగ్ అని చెప్పేసి అన్నాం కదా, ఇదే రింగు. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. ఇంతకుముందు సిగ్నల్ పనిచేస్తూ ఉండేటి ఇక్కడ. ఆ లెఫ్ట్కి వెళ్ళే రోడ్ ఏమో మన గుంటూరు ఊళ్ళోకి వెళ్తుంది బస్టాండ్ వైపు. కానీ ఈ టైంలో వెళ్ళలేము, నో ఎంట్రీ. మామూలుగా ట్రాఫిక్ లేదు.
స్ట్రైట్కి వెళ్ళిపోతే మిర్చి ఆట ముంగడికి వెళ్ళిపోతుంది రోడ్డు. లారీ అత్తం చూసారా, అటువైపు తిరగాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ రోడ్లో తిరగాల. తిరిగితే కరెక్ట్గా బైపాస్ సగంలోకి వెళ్ళిపోతాం మనం. ఇక ఆ నుంచి దగ్గరే ఉంటుంది ఏటుకూరు బైపాస్, ఆంజనేయ స్వామి విగ్రహం అవన్నీ దగ్గరే ఉంటాయి. పార్టీ చెప్పిన టైం కంటే ఒక అరగంట ముందే. ఈ కారు వాళ్ళు ఎట్లా నడుపుతారో ఏందో పాడుగాను. నిజంగా రవాణా శాఖ అంటే అబ్బో ఆర్టీఓ గారు, ఆర్టీఓ గారి కారు అది, ఆర్టీఓ గారి కారు. ఆంధ్రాలో కూడా ఆర్టీఓలు చాలా వరకు తీసేసింది. సో గుంటూరు కరెక్ట్గా ఊళ్ళో ఉన్నాం మనం. గుంటూరు దేనికి ఫేమస్ చాలామంది మీకు తెలుసా, కామెంట్ చేయండి. చాలామంది మిర్చి అని చెప్పేసి అంటారు, కానీ మిర్చి కాదు, గుంటూరు టొబాకోకు ఫేమస్. ఎందుకంటే మిర్చితో పాటు టొబాకో కూడా బాగా పండిస్తారు కాబట్టి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇంటర్వ్యూలు ఉంటాయిగా. ఏమో ఒకసారి చూపాడు చూపి. మనవాడు సబ్స్క్రైబర్ అన్న అనుకుంటా, రమేష్ అనుకుంటూ పిలిచాడు. మరి ఏందో కలుద్దాం. అట్నుంచి వచ్చి ఇందాకే పెట్టినా, ఇందాకే పెట్టా వీడియో. అది ఇది మన ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర అంట. ఆడ భారత్ పెట్రోల్ బంక్ ఉంది, దాని యువతల. అక్కడికి వచ్చి పెట్టుకోమన్నాడు. అదే అనుకుంటా. అయితే అక్కడికి వచ్చి ఫోన్ చేయమన్నాడు 9 లోపు. ఫోన్ మనవాడి చేతిలో ఉంది. ఆ బొమ్మ దగ్గరకు వస్తే నైట్ దింపుకుంటా అన్నాడు. మరి ఊళ్ళో కావచ్చు అని చెప్పి అనుకుంటున్నా. మాక్సిమం ఇందాకే ఫోన్ చేసిండు 9 లోపు వచ్చే. శుభలే మొత్తం 9 దాటిని వద్దన్నాడు. ఎంత 1100 రాశాడు అన్న. అదే మళ్ళీ మిస్ అయ్యా బండి పెట్టి శివకాన్ని పెట్టి వెళ్ళిపోయావా? అవును, 3 రోజులు అప్పుడే మిస్ అయ్యా. విరగానికి వచ్చాను, ఎవరు లేరు. ఇల్లు పెట్రోల్ బంక్ పక్కన మా ఇల్లు. ఇప్పుడు వస్తున్నా, రమేష్ గుంటూరు పెట్టి అన్నాడు, ఏడుంటాడు అనుకుంటున్నా. వెనక మంది చూస్తే నెంబర్ పెట్టి మనమండే కదా అని చెప్పి ముందుకు వచ్చి రమేష్ మనోడు చెప్పాడు అన్న పిలుస్తున్నారు అని చెప్పేసి. నాకిన వల్ల అప్పటికి మనోడు మానేసి చాలా బెటర్ అన్న. ఎందుకంటే ఆ ఎండాకాలం అటువైపు నేనే వెళ్ళలేకపోయినా, నేనే లోకల్ తిరిగా. ఇటుకంటే అటు ఎండ ఎక్కువ. మళ్ళీ నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో కానీ నాకు అది వేసుకురావాలని కోరుకుండే. అది వేసుకొస్తేనే మనకు. అవును, రాలేము. మనోడైతే పార్టీతో మాట్లాడి కరెక్ట్ అడ్రస్ కనుక్కున్నాడు. మనోడైతే పదా తమ్ముడు ఆడదాకా వస్తా నేను అని చెప్పేసి అంటే, ఏదైనా సరే గుంటూరు వచ్చినప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతా. ఎందుకంటే ఆ బైపాస్లోకి వెళ్ళిన తర్వాత మన ఆంజనేయ స్వామి విగ్రహానికి మనకు చూడాలంటే కనపడదు, మధ్యలో పిచ్చి ఉంటుంది. దాని గురించి ఇట ఆట అని చెప్పేసి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. బండ గుర్తులు అయితే మనోడు చెప్పిండు, భారత్ తమ్ముడు ఒక బంక్ ఉంటుంది, ఒక కాటా ఉంటుంది, ఆ కాటా పక్కనే భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. దాని కొద్దిగా వెళ్తానా, పర్లేదు. మన అన్న అయితే టైంకు దొరికిండు. మనకు అన్లోడింగ్ పాయింట్ దాకా వదిలిపెడతా అన్నాడు. వచ్చేసాం, దగ్గర దాకా వచ్చేసాం. ఈ డివైడర్ కటింగ్లు ఉన్న కాడ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. నేననే కాదు, ఎవరైనా సరే. ఎందుకంటే ఈ బైక్ వాళ్ళు ఇటు నుంచి వచ్చేది తెలియదు, అటు నుంచి దూరేది తెలియదు. మరీ ప్రమాదం. జాగ్రత్తగా ఉండాలి. ఎంత పెద్దగా అవసరంలా, మామూలు ఎక్సిలేటర్ డౌన్ చేసుకుంటే చాలు, కొద్ది ఎక్సిలేటర్ డౌన్ చేసుకుంటే చాలు. ఎంత అంటే ట్రాఫిక్ ఉన్నంతసేపే కొద్దిగా కనిపెట్టుకుంటూ ఉండాలి. ఏమున్నది ఇంకో గంట 2 గంటలు అయితే మనోడు వెళ్ళిపోమంటాడు. ముందు వస్తారేమో ఒక గంట 2 గంటలు అయితే ట్రాఫిక్ అయితే మొత్తానికి తగ్గిపోతుంది. ఆరామ్సే అది కదిగో పైకి వస్తుంది చూసావు అట్లా. ఇది బైపాస్. పైనుంచి వెళ్తానేమో
చిన్న విజయవాడ వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్తానేమో చిన్న వైపు వెళ్ళిపోతాం. ఓకే ఓకే పదన్నా. మనోడు ఆడదాకా వస్తా ఉన్నాడు, ఆ బండి మీద వెళ్తున్నాడు కదా స్కూటీ మీద. మనోడికి ఫోన్ మాట్లాడిచ్చా, పక్క అడ్రస్ తెలుసుకున్నాడు మనోడు, ఎందుకంటే ఇక్కడే లోకల్ మనోడిది. తమ్ముడు పాయింట్లో దాకా వదిలిపెట్టేస్తా అని చెప్పేసి అన్నాడు ఆయన. ఏదో ఒకటి అక్కడ రోజు పోయినందుకైనా మనకు అన్లోడ్ అయింది, లోడ్ అయిన తర్వాత బిల్లుల గురించి ఒక రోజు పోయింది. ఏందో ఈ బిల్లులు కొట్టాలంటే లోడ్ చేసినంత పని చేస్తారు. లేబర్ వాళ్ళు కష్టం చేసిన దానికంటే ఈ కంప్యూటర్ మీద కూర్చున్న వాళ్ళు మరీ కష్టం అనిపిస్తారు. వాళ్ళ టైమింగ్స్ చెప్పా. అయితే ఒక్కోసారి ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అయ్యి ఏటుకూరు బైపాస్ ముందున్నదేమో అని చెప్పేసి హైవే కూడా ఎక్కుతాం, కానీ ఎక్కామంటే మళ్ళీ దిగడానికి లేదు, మళ్ళీ ఎక్కడెక్కడ ఆటో నగర్ దగ్గర దిగాలి. అందుకే జాగ్రత్తగా పోవాలి రోడ్డు. గుంటూరు పెద్దగా తెలియదు, ఎందుకంటే తక్కువ రావటం గుంటూరుకు. సో మొత్తానికైతే కాంటకాడికి వచ్చేసినాం. మన కాంట అంత దూరంలో కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో, అదే సూర్యదేవర కాట. పార్టీ మళ్ళీ ఫోన్ చేసిండు, మనోడు ఏమో మిస్ అయినట్టున్నాడు ఇందాకే. వస్తున్నాడు అన్నా, ఇక్కడే అన్నాడు సూర్యదేవ కాట వల్ల. మనిషి కాటకాడికి వస్తున్నాడు అంట. కిందికి వెళ్దాం. నమస్తేనా. చూస్తా వీడియో ఫోన్ చేస్తే రమ్మన్నాడు, భారత్ బంకాడికి రమ్మన్నాడు. బంకాడు కదా మా ఆఫీస్ చూస్తా ఉంటాను అన్న. చేపలు తిరుగుతాడు దానికంటే ముందు చిన్న బండి ఢిల్లీ ఈయన ఫస్ట్ ట్రిప్ వేసి ఒరిస్సాలో ట్రిప్ పెద్ద బండికి నేను చూస్తా ఉన్నాను. ఇదే బండికి సీరన్ వచ్చి మూర్తి ఇచ్చాడు. 100 వీడియోలో చెప్పేది ఇందాక చూసారా? నీ ఫస్ట్ వీడియో కానీ చూశాను. చేపలు వేసాను, ఢిల్లీ వేసావు, ఢిల్లీ ఒకటి వేసాను, లక్నో వేసావు, లక్నో గజాబాద్ తర్వాత ఉత్తరాఖండ్ కూడా పోయాను. ఉత్తరాఖండ్ ఇది రెండో ట్రిప్ వేసుకొని వచ్చి టైల్స్ మన ప్లైవుడ్ షీట్లు హైదరాబాద్ లో దింపి గుంటూరుకు వచ్చాడు. చూస్తా ఉంటాను. అందరూ సబ్స్క్రైబర్, అందరూ మోటార్ ఫీల్డ్ సెల్ చూడాలి. ఇంట్లో జియో ఉంది కదా, దాంట్లో చూస్తాం. టీవీలో ఫోన్ లో చూసుకుంటాం, టీవీలో చూస్తాయి. ఇవాళ కొంచెం పచ్చం రెస్ట్ ఉండాలి, పోతా ఉంటుంది. అన్నది ఆఫీస్ బండి మొత్తం అన్నది ఎటు వెళ్తాయి నలుగురు? ఎంపీ ఇందోర్ రాజస్థాన్. అది బ్యాడ్ టైం అన్నది. సో అన్న వాళ్ళది ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అంట, పైన బోర్డు కనబడుతుంది చూసారా, ఆజాద్ రోడ్ లైన్స్. అది ఎక్కడికి ఎంపీ యూపీ అన్నిటికైతే మనకు లోడ్ వెళ్తుంది అని చెప్పేసి అన్న అంటున్నాడు. సో అన్న అయితే ఫోన్ మాట్లాడుతున్నాడు, ఆయనే ఆ ట్రాన్స్పోర్టర్ హెడ్ మెయిన్. సో ఎవరికైనా నెంబర్ కావాలంటే అక్కడ కనబడుతుంది కదా నెంబర్, ఎవరైనా కావాలంటే ఫోన్ చేసుకోవచ్చు మనోడికైతే. ఆయనకు బళ్ళు ఉన్నాయనా? ముందు 3 బళ్ళు ఉండేవి, ఇప్పుడు ఒక్కటే బండి ఉంది 16 టైర్. ఇది 10 టైర్ బండిలోనే 16 టైర్ లోడ్ వేసుకొని వస్తాడు. మాకేమైనా దొరుకుతుందన్నా యూపీలోకి ఎంపీలోకి? గిట్టుబాటు కావాలి. చేపలు తోలేవాళ్ళు మన బాడీకి సెట్ కావాలి. ఏంటయ్యి ఏం లోడ్ వెళ్తాయన్నా? ఇందోర్ 2400 కిరాయా టన్నుకి వచ్చా? టన్నుకి. అబ్బా ఏందన్నా అంత పడిపోయింది మార్కెట్? ఇక్కడ పత్తి విత్తనాలు వచ్చి 2500 టన్నుకి వచ్చి. నువ్వు శ్రీనివాసం వేసుకొచ్చావు పోయినసారి, నువ్వు వచ్చాయని చెప్పేసి. నువ్వు వేసుకొచ్చిన సీడు అది తీసిన తర్వాత అలసి ఉంటుంది, దాని మీద అలసి నుంచి వెళ్ళింది మళ్ళీ. అది టాప్ కిరాయి అన్నది, టాప్ కిరాయి వేసుకొచ్చి. అది 1400 రాశారు నా ఖర్చు లేకుండా. అది నెంబర్ 1 కిరాయి, అది మంచి కిరాయి. 3 రోజులు శివ బాగా చూసుకున్నాడు అక్కడ బండి, నేను లేకపోయినా పర్లా బాగా చూసుకున్నాడు.
సో భక్షన్ అయితే మనకు మార్కెట్ గురించి అయితే చాలా బాగా వివరించిండు. ఈ బండి వచ్చేసి జమ్మూ కాశ్మీర్ బండి రిటర్న్ లోడ్ కోసం రెడీగా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మార్కెట్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా బాగా డౌన్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు. అయితే ఒక మాట కిరాయిలు కూడా చెప్పారు, చూసారా అంత ఘోరంగా ఉన్నాయి కిరాయిలు. ఈ మార్కెట్ మళ్ళీ లేవాలంటే దీపావళి వెళ్తే కానీ మళ్ళీ మార్కెట్ అనేది లేవదు. సో మార్కెట్ ఎప్పుడు ఇట్లే ఉండదు, దీపావళి అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా సాగుతూ ఉంటుంది. గుంటూరు నుంచి డౌన్ కిరాయిలే కాదు, మంచి మంచి టాప్ కిరాయిలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ అలాంటి రోజులు మళ్ళీ వస్తావో రావో అని చెప్పేసి అని అన్న అయితే బాగా చాలా చక్కగా వివరించింది. నాకైతే ఒక అరగంట గంట సేపు అయితే మాట్లాడినాం. బండి ఇక్కడ పెట్టేసి పార్టీ వచ్చేంత వరకు అయితే అన్నతో మాట్లాడినాం. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది. కాకపోతే మనకు అన్న చెప్పే విషయం ఏంటంటే ఈ అన్సీజన్లో ఎటైనా సరే రిటర్న్ లోడ్ దొరికే ప్లేస్కి అయితే లోడ్ పెట్టుకుని పోతే బాగుంటుంది అని చెప్పేసి అని, ఈ అన్సీజన్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అని మనకు సూచనలు కూడా చెప్పారు అన్న అయితే. సో టైం వచ్చేసి కరెక్ట్గా 12 అవుతుంది. మనకు బండి అయితే అన్లోడ్ అయిపోయింది. మనం ప్రస్తుతానికి అయితే విజయవాడ వెళ్తున్నాం. సో సబ్స్క్రైబర్ అన్న అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. నాతోటి దగ్గర అన్న అయితే 11 దాకా ఉన్నాడు, అస్సలు వదలలేదు. మామూలుగా బిర్యానీ ఇప్పించేశాడు రఫీ బాయ్కి, నాకు ఇద్దరికి. తినేదాకా ఒక పట్టు పెట్టాడు. చెప్పానుగా నేను ముందే, గుంటూరు వాళ్ళ ప్రేమ మామూలుగా ఉంటుందని చెప్పేసి అని. ఇక అన్న మళ్ళీ బలవంతం పెట్టాడు. ఇక పార్సల్ తీసుకొని బండిలోకి వచ్చేసి తర్వాత తింటాను నిన్న అని చెప్పేసి అని బాగా ఇంతకుముందే అన్లోడ్ అయ్యే 10 నిమిషాల ముందే తినేసి బయలుదేరాం ఇక. సో మొత్తానికి అయితే అన్లోడ్ అయిపోయింది. మనకు పేమెంట్ అయితే రాలేదు కిరాయి అయితే పార్టీ అయితే లేడు. ఈ టైం దాకా కూర్చోలేకపోయింది ఆయన, ఇంటికి వెళ్ళిపోయాడు. పేమెంట్ అయితే రేపు పొద్దున పడుతుంది అని చెప్పేసి అన్నారు. సో మొత్తానికి అయితే ప్రకాష్ అన్న అయితే ఇంటికి పంపించేసిన, జాగ్రత్తగా వెళ్ళమని. సో నా నెంబర్ కూడా ప్రకాష్ అన్నకి ఇచ్చిన, ఎనీ టైం ఫోన్ చేయన్నా అని చెప్పేసి అని. మనోడు కూడా భరోసా ఇచ్చాడు, ఒకవేళ గుంటూరు నుంచి కూడా ఎలాంటి లోడ్ అది ఇది కావాలన్నా కూడా ఎనీ టైం ఫోన్ చేయని చెప్పేసి అన్నాడు. ఇందాక ఆఫీస్ అది చూసింది కదా, ఆజాద్ రోడ్ లైన్స్. ఓకే, అన్న పేరు వచ్చేసి బక్షి. కాకపోతే ప్రజెంట్ మార్కెట్ గురించి ఇందాక ఆయన మాటలలో చూశారు కదా, అన్న అయితే ఎట్లా చెప్పిండో మరి ఘోరంగా ఉన్నది మార్కెట్ అని చెప్పేసి అని. వాళ్ళ దగ్గర యూపీకి, ఎంపీకి, మళ్ళీ పోతే ఢిల్లీ, పంజాబ్లోకి, జమ్మూ కాశ్మీర్లోకి. ఇందాక చూసారు ఒక బండి చూపించాను కదా, ఆ బండి జమ్మూ కాశ్మీర్ బండి. అది అంత దూరం అయితే లోన్లు అయితే మనోడు పెడతారంట. సో మనోడు అయితే అంత చక్కగా వివరించిండు, నాకైతే బాగా అర్థమైంది.